తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా యాచార మండలం ధర్మనగూడ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు పెరమళ్ల అంజయ్య, సిపిఎం యాచార మండల కమిటీ సభ్యుడు మండల బాలరాజు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీమన్నారాయణ, మాజీ సర్పంచ్ మండల భాషయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సిపిఎం గ్రామ కార్యదర్శి పెరమండ రమేష్ అధ్యక్షత వహించిన ఈ సభానంతరం విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజని, ఆ రోజు నిజాం ప్రభుత్వం భారత సైన్యాలకు లొంగిపోయి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని సిపిఎం నాయకులు తెలిపారు. అయితే ఈ రోజున వివిధ రాజకీయ పార్టీలు విమోచన దినం, విలీన దినం, విద్రోహ దినం వంటి పేర్లతో తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడుగా వ్యాఖ్యానిస్తున్నారని వారు మండిపడ్డారు. అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, పాషాణారి గారి ఆశయాలను సాధిస్తాం, అమరవీరుల ఆశయాలను. వారోత్సవాలు యాచారం మండల్ ధర్మనగూడెం గ్రామంలో చాలా పెద్ద ఎత్తున ఘనంగా ఈరోజు జరుపుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వారోత్సవాల ముఖ్య ఉద్దేశం భూమి భుక్తి విముక్తి, కూలి పెరగాలి, అదే రకంగా దున్నేవానికే భూమి కావాలి, వెట్టి చాకిరి నశించాలి, ఈ భూస్వాముల దౌర్జన్యాలు నశించాలి. ఆ రోజుల్లో నైజాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సిపిఎం పార్టీ నాయకులు, అదే రకంగా దున్నేవానికి భూమి కావాలి, వెట్టి చాకిరి నశించాలి, కూడు గుడ్డ నీడ ప్రజల అందరిదని చెప్పేసి, ప్రజలకు ఇది కావాలని చెప్పేసి ఆనాడు చేస్తున్నటువంటి భూస్వాములకు ప్రజలను చాలా చిత్రహింసలు పెడుతున్నటువంటి రోజులు. అప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగితే హత్య చేసేటటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కొంతమంది నాయకులు వీళ్ళను ఏదేమున్నా భూస్వాములను ఎదిరించాలి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నైజాములను ఎదిరించాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎదురు తిరిగిన రోజుల్లో అప్పుడు వాళ్ళు వీళ్లకు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు వంచి, అదే రకంగా 4,000 మంది ప్రాణాలు అర్పించి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం చేసిరు. కాబట్టి ఈ రోజుల్లో మనము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ సాయుధ పోరాట ఫలితమేనని చెప్పేసి, ఇవాళ ఏ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చిందంటే ఇవాళ ఈ యొక్క సిపిఎం పార్టీ వల్లనే అని చెప్పేసి నేను ముఖ్యంగా భావిస్తా ఉన్నా. కామ్రేడ్స్, మా ధర్మనగూడెం గ్రామంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం అనేది జరిగింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటము మా ఊరిలో, మన రాష్ట్రంలో కాకుండా కూడా మా ఊరిలో కూడా చాలా వరకు భూములు ప్రతి ఒక్క ఇంటికి 1 ఎకరం, అర్ధ ఎకరం, 2 ఎకరాలు ఉన్నాయంటే కూడా ఈ కృష్ణమూర్తి గారి నాయకత్వంలో మా గ్రామం నుంచి కూడా ఒక 10-12 మంది వారికి తోడుండి ఆ పోరాటంలో భాగస్వామ్యమైనారు. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి 1 ఎకరా భూమి అనేది కూడా ఇవ్వడం పోరాటం వలన ప్రతి ఒక్కరికి కూడా దక్కింది. ఈ తెలంగాణ సాయుధ పోరాటము మన నైజాం రజాకారులను మా ఊళ్ళో ఉన్నటువంటి పటవారీలను కూడా తరిమి కొట్టి ఈ సీలింగ్ భూములను ఆక్రమించుకొని జెండాలు కట్టి దున్నేవాడికే భూమి కావాలని చెప్పి, దున్నుకునే వాడికే భూమి కావాలని చెప్పి పోరాటంతో ప్రతి ఒక్క కుటుంబానికి 1 ఎకరా భూమి కూడా ఫలితంగా దక్కిందని నేను కోరుకుంటా ఉన్నా. జిందాబాద్ జిందాబాద్, సాధిస్తాం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలను. సోదరులారా, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా 10 తారీఖు నుంచి 17 వరకు వారోత్సవాలు జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలిపివ్వడం జరిగింది. 79 సంవత్సరాల తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రజలందరికీ, యువకులందరికీ
చరిత్రను తీసుకుపోవడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించాలని చెప్పేసి పార్టీ భావించింది. అందులో భాగంగానే ఈరోజు ధర్మనగూడ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటం కాసిం రజ్వీ విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా భూమి భుక్తి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. దీనికి మొట్టమొదటి తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య. ఆమె పంటను కాపాడుకోవడం కోసం దొరలపైన తిరగబడి ఆ పంటను రక్షించుకున్నటువంటి వీరనారి. వీళ్ళ స్ఫూర్తితోని రాష్ట్రంలో మొత్తం 4000 గ్రామాలలో ఈ పోరాటం జరిగింది. 3,000 మంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకమైన జరిగింది. ఈ పోరాటం ఎర్రజెండా నాయకత్వంలో ఈ పోరాటం జరిగితే ఈ ప్రాంతంలో ఈ చరిత్రలో ఈ పోరాటంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలాంటి చరిత్ర లేనటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు హిందూ ముస్లింల మధ్య ఈ పోరాటం జరిగిందని చెప్పేసి చరిత్రను వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హిందూ ముస్లింల మధ్య ఈ పోరాటం జరిగిందని చెప్పేసి మత చిచ్చులు మత భావాలు రెచ్చగొడుతూ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున